మేమైతే ఈరోజు వాడపల్లి వెంకన్న స్వామి దర్శనానికి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి కోనసీమ కదా, వరిగడ్డి కట్టలు కడుతుంటే వరి అయిపోయిన తర్వాత చూడటానికి అయితే ఎంతో బాగుందనిపించింది. ఈ సన్నివేశాన్ని నా ఫోన్లో అయితే బస్సులో ఉండి తీసుకున్నాను. ఇక్కడ తణుకు దగ్గర చూడండి, అందరూ వాడపల్లి దర్శనం అయిపోయిన తర్వాత బస్సు ఎక్కుతున్నారు. మేమైతే సన్నిధానానికి అయితే వచ్చేసాము. నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఫుల్ రష్గా ఉంది. కాసేపు అలా కూర్చున్నాను, ఒక 5 మినిట్స్. ఎలా అయిపోయిందో చూడండి నా ఫేసు. ఇక్కడ వచ్చేసి వాటర్ మాత్రం కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు భక్తులకి. మేము అరౌండ్ 2:30, 3 అయిపోయింది మార్నింగ్ నుంచి. అసలు కనీసం టీ కూడా తాగలేదు. ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి రావణపాడు దగ్గర స్పెషల్ అని చెప్పారు, ఫేమస్ అని కూడా చెప్పారు. సో అక్కడికైతే వెళ్ళి టిఫిన్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఇది ఆర్కే టిఫిన్స్ అని పెట్టారు, అన్లిమిటెడ్ టిఫిన్స్, 100 రూపీస్ అంతా ఈచ్ వన్. అసలు ఇడ్లీలు 4-5 రకాలు, ఉప్మా, గారె, వడ, ఇంకా అన్నీ ఉన్నాయి. దోశ, పెసరట్టు ఏదైనా 100 రూపీస్. కానీ ఎవరు అంత ఇడ్లీ చూడండి ఎంతలా ఉందో. ఇది వచ్చేసి చిట్టి చిట్టి దోశలు. చాలా రష్ అయితే ఉంది. లోపల క్యాంటీన్లో అయితే కొంచెం ఖాళీ ఉంది. ఎక్కడ నుంచి చాలా స్పేస్ కూడా ఉంది తినడానికి. ఆర్కే టిఫిన్స్ చాలా ఫేమస్ అంట రావణపాడు రింగ్లో. చాలా యూట్యూబర్స్ కూడా ఈ వీడియోస్ చేశారంట. ఇది వచ్చేసి లొకేషను ట్రెండ్స్ ఎదురుగానే ఉంది. ట్రై చేయండి, ట్రెండ్స్ ఎదురుగానే ఉంటుంది, ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఈ నది చూస్తుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఎటు చూసినా పూల తోటలు, కనకంబరాలు, సన్నజాజులు, ఇంకా చామంతి తోటలు చాలా బాగా అనిపించింది. ఈ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.